ఫస్ట్ అయితే టమోటా, ఆనియన్స్, నాకూర, బ్రింజాల్ అండ్ మిర్చి తీసుకొని ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకోండి, కొంచెం వరకు కానీ. నెక్స్ట్ ఆనియన్స్ వేసేయండి. నెక్స్ట్ అయితే ఇది ఆవాలు కొంచెం తీసుకోండి. పచ్చిమిర్చి తీసేసుకోండి, పచ్చిమిర్చిలు బ్రింజాల్ తీసి. నెక్స్ట్ ఇక్కడ ఏమైతే చూపిస్తున్నానో అవన్నీ వేసేసుకోండి. కొంచెం వరకు డీప్ ఫ్రై కావాలి, కొంచెం సాల్ట్ తీసుకోండి. పసుపు 1 స్పూన్, తర్వాత కొంచెం మిక్సింగ్ చేసుకోండి, బాగా అంతా కలుసుకోవాలి. ఫైవ్ మినిట్స్ టు 10 మినిట్స్ కొంచెం లో స్లిమ్లో పెట్టేసి వచ్చేద్దాం. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం. కుక్ అయినాక చింతపండు వేసేసుకోండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం మిక్సింగ్ చేసేయండి. ఫైవ్ మినిట్స్ కొంచెంసేపు ఇది మిక్సింగ్ కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోను. మిక్స్ ప్లేట్ పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ తీసేసుకొని ఫ్రై చేసేద్దాం. 20 to 20 మినిట్స్ అట్లా మూత పెట్టేసేలా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పప్పు గిత్తి ఉంటుంది కదా, దాంతో నున్నకి చేసేసుకోండి. మన వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్